స్టార్ట్ అన్న. సో పోలీసుల పనితీరు మారాలి, డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి. మరి ప్రస్తుత సమాజంలో మరి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు యువత అంతా, అంటే నేను అందరినీ చెప్పలేను, దాదాపు చాలా ఎక్కువ శాతంలో యువత డ్రగ్స్ అండ్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అది అయితే నీకు ఏమన్నా అంటే పోలీసుల పనితీరు మారాలని సివి ఆనంద్ చెప్తాను. నేను దానికి ఏం తమ్ముళ్ళు పెట్టానంటే పోలీసులు అవినీతి మారాలి, నిజంగా బాగా ఉంది అవినీతి పోలీసుల. ఇది ప్రధానమైనటువంటి అంశం అన్న. పోలీసుల పనితీరు మారాలంటే ఎట్లా అంటే వాళ్ళు అవినీతికి చాలా దూరంగా ఉండాలి, ప్రజలకు అవినీతి లేనటువంటి మరి యొక్క వాళ్ళు పనితీరును అందించాలి ప్రజలకు. పోలీసుల పనితీరు ఎట్లా మారుతామండి సివి ఆనంద్ గారు, మీరు చెప్పండి. అవినీతి మారితేనే పనితీరు మారుతుంది. మీరు అవినీతి మీద దృష్టి పెట్టండి. నిజంగా ఒక చట్టం ముందు అందరు సమానమే. దాంట్లో పోలీస్ అయినా, సిఐ అయినా, డిఎస్పీ అయినా, డీజీపీ అయినా, సిపి అయినా, ఎస్పీ అయినా, ఎవరైనా కూడా చట్టం ముందు అందరు సమానమే. మీకో రాజ్యాంగం లేదు, మాకో రాజ్యాంగం లేదు. మీకు ఏముందో చెప్పండి. రివాల్వర్ ఉంటుంది, ఒక టోపీ ఉంటుంది, ఒక ఖాకీ డ్రెస్ ఉంటుంది, మా సామాన్య పనులు అయ్యే బట్టలు ఉంటాయి. కానీ దానంతా అదే చూసుకొని మీరు మురిసిపోయి సామాన్యం రెచ్చిపోకండి. మీరు చాలా మంచోళ్ళు, సర్వీస్లో మీకు నిజంగా అవినీతి మచ్చ లేదు. కానీ సిఐలు, ఎస్ఐలు వీళ్ళు నిజంగా పైసలు లేనిది వాళ్ళు ఫైల్ నిజంగా కేసు పెట్టట్లేట. ఇక పైసలు ఇస్తేనే కేసు పెడతాను, పైసలు ఇస్తేనే కేసు తీసి పెడతాను, ప్లస్ బెయిల్ కూడా అట్నే ఇస్తాను. వాళ్ళు కేసు పెట్టాలన్నా పైసలు ఇవ్వాలి, బెయిల్ కోసం పైసలు ఇవ్వాలి, అంతా అదే అయిపోయింది, అంతా అవినీతిమయం అయిపోయింది. కాబట్టి దయచేసి మన ఆనంద్ గారు ఒక మాట చెప్తున్నాను, మీకు తప్పుగా అనుకోకండి. మీ సర్వీస్లో మీకు మచ్చలేదు, కానీ ఇప్పుడు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు నమ్మకం లేదు, నిజంగా నమ్మకం లేకుండా పోతుంది. నిజంగా స్టేషన్లో వెళ్తే నాకు నిజంగా న్యాయం జరుగుతుందని ఎవరు నమ్మట్లేదు. ఇది దాదాపుగా గత దశాబ్ద కాలంగా ఉన్నటువంటి పరిస్థితులే మనం చెప్పొచ్చు సురన్న. సామాన్యుడు స్టేషన్ కోతే ఎట్లా ఉంటది, ఒక బాగా డబ్బులు ఉన్నటువంటి రాజకీయ నాయకుడే కావచ్చు, వ్యాపారస్తుడే కావచ్చు, ఒక స్టేషన్ కోతే ఏ విధంగా ఉంటుందో మన అందరికి తెలిసినటువంటి ఒక విషయమే. కానీ ఇప్పుడు డీజీపీ మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈయన మరి ఏ విధంగా మరి యొక్క డీజీపీ గారు మరి పోలీసు వ్యవస్థని గాడిలో ప్రక్షాళన చేసడం మనం కూడా చూద్దాం. సో ఇక్కడ విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక యువత అంతా గంజాయికి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఈ సమాజం డ్రగ్స్ లేని, సైబర్ వ్యవస్థ లేని సమాజంగా మారాలని నేను ఈ డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సురన్న టీవీ వేదిక ద్వారా.